అందరికీ నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ నేను మీ తిరుపతి మొత్తానికి మంత్రి కొండా సురేఖను క్యాబినెట్లో నుండి తప్పించబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ కొండా సురేఖ గారు వరుస వివాదాల్లో చిక్కుకుంటూనే వస్తూ ఉన్నారు స్టార్టింగ్ నుండి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లెక్క మారిరు కొండా సురేఖ గారు సో కొండా సురేఖ పైన అనేకమైనటువంటి కంప్లైంట్స్ వచ్చినాయి గతంలోనే వరంగల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కంప్లైంట్ ఇచ్చారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి కంప్లైంట్ ఇచ్చారు ఆఖరికి కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీకి పోయి మరి కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి వచ్చారు కొండా సురేఖ వల్ల మాకు ఇబ్బంది అవుతా ఉంది కొండా సురేఖ ఎట్లా చెప్తే మేము అట్లా వినాలన్నట కొండా సురేఖ ప్రభుత్వ అధికారులకు కూడా చెప్పింది నేను చెప్తేనే వినాలి ఎమ్మెల్యేలు చెప్తే వినొద్దు అని చెప్పి కొండా సురేఖ గారు అధికారులకు కూడా చెప్పినట్టు అధికారులకు మేము ఏమైనా పని చెప్పిస్తే కూడా ఏమైనా పని చెప్తే కూడా అధికారులు చేస్తలేరు మేము మంత్రి చెప్తేనే చేస్తామనేటటువంటి అంశాన్ని అధికారులు చెప్తా ఉన్నారు అసలు మేము ఎమ్మెల్యేలమా కాదా కొండా సురేఖ మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తుంది కొండా సురేఖ మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది కొండా సురేఖ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు కొండా సురేఖ గారి పైన గతంలోనే కంప్లైంట్ ఇచ్చారు పరకాల ఎమ్మెల్యేకు కొండా సురేఖకు పెద్ద పంచాయతీ నడిచింది కొండా సురేఖ పరకాల ఎమ్మెల్యేని తిట్టిందని తర్వాత పరకాల ఎమ్మెల్యే కొండా సురేఖను తిట్టిందని ఓ పెద్ద చర్చ కూడా నడిచింది తర్వాత కొండా సురేఖ వల్ల ఎమ్మెల్యేలు చాలామంది మేము రాజీనామా సైతం సిద్ధం మా కొద్దిగా ఎమ్మెల్యే పదవులు వద్దు పార్టీ కూడా వద్దనేటటువంటి ఒపీనియన్లోకి వచ్చిరు అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం తర్వాత కొండా సురేఖ గారు వేములవాడలో పంచాయతీ కొండా సురేఖ గారు సిఐ తోటి పంచాయతీ సిఐ కుర్చీలో కూర్చొని సిఐని తిట్టిందని సిఐని ఇబ్బంది పెట్టిందని చెప్పి ఒక చర్చ తర్వాత కేటీఆర్కి సంబంధించినటువంటి వివాదంలో కూడా కొండా సురేఖను మనం చూసినాం కొండా సురేఖ కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టిండని డ్రగ్స్ తీసుకున్నాడని హీరోయిన్లను లైంగికంగా వేధించిండని అనేకమైనటువంటి ఆరోపణలు చేసింది కొండా సురేఖ అక్కడ కూడా వివాదాల్లో చిక్కుకున్నది కొండా సురేఖకు లీగల్ నోటీస్ పంపించిండు కేటీఆర్ తర్వాత కొండా సురేఖకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా వార్నింగ్ ఇచ్చినట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వార్నింగ్ ఇచ్చినట్ట ఇష్టానుసారంగా మాట్లాడొద్దు కాంగ్రెస్ పార్టీ రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయొద్దు గైడ్ లైన్స్ ఫాలో కావాలి బార్డర్ క్రాస్ అయితే ఇబ్బంది పడతామని చెప్పి కొండా సురేఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చెప్పినట చెప్పినప్పటికీ ఎప్పుడు కొండా సురేఖ వినేటటువంటి పరిస్థితి లేదు తర్వాత కొండా సురేఖ అనేకమైనటువంటి స్కామ్లలో పాల్పడతా ఉన్నారు అనేది కూడా కొంత వినబడినటువంటి అంశమే సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా నడిచింది కొన్ని పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి వరంగల్లో కూడా ఆమె ఆ స్కామ్ ఈ ల్యాండ్ స్కామ్ అదొకటి ఇదొకటి ఒక చర్చ కొండా సురేఖ అనుచరులు కూడా భూదందాలు చేస్తూ ఉన్నారు ఇసుక దందాలు చేస్తున్నారని కూడా కొంత వినబడినటువంటి అంశం ఇవన్నీ నేపథ్యంలో కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పిద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ మరి కొండా సురేఖని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేస్తే మరి కొండా సురేఖ ప్లేస్లో ఎవరు ఉంటారు అంటే కొండా సురేఖ బీసీ ప్లేస్లోకి బీసీ లీడర్ విజయశాంతిని పట్టుకోద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం వాస్తవానికి విజయశాంతి బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ నుండి కాంగ్రెస్కి వచ్చినటువంటి నేపథ్యంలో విజయశాంతికి చెప్పిరట కాంగ్రెస్ పార్టీ లీడర్లు నువ్వు ఒకవేళ కాంగ్రెస్కి వస్తే నీకు అద్భుతమైనటువంటి పదవి ఇస్తాం మంచి పొజిషన్లో ఉంటావు రండి అని చెప్పి విజయశాంతికి ఆల్రెడీ గతంలోనే మాట ఇచ్చిరట విజయశాంతి కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్ ఇచ్చారు వాస్తవానికి విజయశాంతికి ఎమ్మెల్సీ ఇవ్వడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు మొన్న ఎమ్మెల్సీ ఎవరెవరికైతే ముగ్గురికి ఇచ్చిరో ఒక నాయక్ సాబ్కి ఇచ్చారు తర్వాత విజయశాంతికి ఇచ్చారు అద్దంకి దయాకరానికి ఇచ్చారు ముగ్గురికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా వాస్తవానికి రేవంత్ రెడ్డి 5 పేర్లు ఢిల్లీ హైకమాండ్కి పంపిండు ఆ 5 పేర్లలో విజయశాంతి పేరు లేదు నాయక్ సాబ్ పేరు లేదు అద్దంకి దయాకర్ పేరు ఉంది హైకమాండ్ ఏం చేసేది తెలుసా మీనాక్షి నటరాజన్ గారు ఒపీనియన్ అడిగారు రేవంత్ రెడ్డి 5 పేర్లు పంపిండు దాంట్లో అద్దంకి దయాకర్ పేరు ఫైనల్ చేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరున్నారు అని చెప్పి అడిగినప్పుడు మీనాక్షి గారు చెప్పిరట గతంలో మనం విజయశాంతికి పదవి ఇస్తా అని చెప్పినమాట ఇప్పటిదాకా ఇవ్వలేదు మరి ఆమెకు పదవి రావాలి ఏదో ఒకటి ఇద్దామంటే సరే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ ఇచ్చేద్దాం ఎమ్మెల్యే కోటాలో అని చెప్పి విజయశాంతికి మొత్తానికి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోటా ఇచ్చేసినారు తర్వాత నాయక్ సాబ్కి కూడా ఇచ్చారు ఆయనకు కూడా ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోటాలో ఆయనకు కూడా ఒక పదవి ఇచ్చేసారు మొత్తానికి ముగ్గురికి దాంట్లో అద్దంకి దయాకర్ మాత్రమే ఫైనల్ అయిన రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టులో మిగతా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ డైరెక్ట్ తీసుకున్నటువంటి డిసిషనే ఇప్పుడు హైకమాండ్ ఇద్దరిని తీసేయడానికి రెడీగా ఉన్నారు ఒకటి కొండా సురేఖ ఇంకొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకంటే కొండా సురేఖ వివాదాల్లో ఉన్నారు కొండా సురేఖ మొన్న ఇంగ్లీష్ స్పీచ్ కూడా ఆమె ఇంగ్లీష్ స్పీచ్ మాట్లాడుతూ ఉంటే అందాల భామలు నవ్వీరు ఇది ఎక్కడ ఇంగ్లీష్ స్పీచ్ ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మినిమం ఇంగ్లీష్లో మాట్లాడలేదా పోనీ ఆమెకు ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మాట్లాడి పక్కన ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు కదా హిందీ కూడా రాదు కొండా సురేఖకు ఆమె ప్రమాణ స్వీకారం ఎట్లా చేసిందో మీరు చూసి ఉంటారు అసెంబ్లీలో ఆమె మాట్లాడేటప్పుడు అనేక మిస్టేక్స్ పోతాయి కాబట్టి కొండా సురేఖకు మంత్రి పదవిలో అన్ఫిట్ ఆమె ఫిట్ కాదు ఆమె అన్ఫిట్ కాబట్టి ఆమెను తీసేసి
వేరే వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి కొండా సురేఖను మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించబోతున్నారు. కొండా సురేఖ ప్లేస్లో విజయశాంతిని తీసుకునేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. ఆల్రెడీ కొండా సురేఖ గారిని మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పడానికి పూర్తి స్థాయిలో అన్ని అంశాలు రచించిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో అన్ని చెప్పేసారు అనేటటువంటి ఒక అంశం కూడా ఉంది. కొండా సురేఖతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతా ఉన్నారు. విజయశాంతికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పియాలి. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి అంశం. కానీ ప్రధానంగా మాత్రం కొండా సురేఖ పైన ఫోకస్ పెట్టినారు. ఎందుకంటే స్టార్టింగ్ నుండి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మా కొండా సురేఖకు మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఆమె వివాదాల్లోనే ఉన్నారు. ప్రతి అంశంలో వివాదం. ఎమ్మెల్యేలకు సంబంధించిన పంచాయతీ కానివ్వండి, పోలీస్ స్టేషన్ పంచాయతీ కానివ్వండి, వేములవాడ పంచాయతీ కానివ్వండి, ఒకసారి గవర్నమెంట్ స్కూల్ పంచాయతీ కానివ్వండి, కేటీఆర్ పంచాయతీ కానివ్వండి, అన్నిట్లో కొండా సురేఖ పంచాయతీలు పెట్టుకుంటూనే వస్తున్నది. కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. కొండా సురేఖ ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, ఇష్టానుసారంగా మాట్లాడడం, కాంట్రవర్సీలో ఇరుక్కోవడం, ఇవన్నీ ఒక్కొక్కటి కాంగ్రెస్ని పెద్ద డ్యామేజ్ చేసేటటువంటి విధంగా ఉంది. మీ మంత్రి ఇంటలేదు మీ మాట, మీ మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడుతుందని చెప్పి కొండా సురేఖను ఉద్దేశిస్తూ చాలామంది కాంగ్రెస్ని తిట్టేటటువంటి పరిస్థితి. కాబట్టి మ్యాక్సిమం కొండా సురేఖని మంత్రి పదవుల నుండి తప్పించేటటువంటి ఆలోచనలోనే హైకమాండ్ ఉంది. హైకమాండ్ ఆల్రెడీ డిసిషన్ తీసుకుంటున్నది అనేది ఒక చర్చ ఉంది. మరి మంత్రి పదవిలో విజయశాంతిని తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నేతలకు ఇష్టం ఉందంటే లేదు. ఎందుకంటే విజయశాంతి ఎప్పుడు కూడా కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్కి రాలేదు, రేవంత్ రెడ్డిని కలవలేదు, కాంగ్రెస్ పార్టీ సభలకు మీటింగ్లకు అటెండ్ కాలేదు, ఆమె కాంగ్రెస్లో అంత యాక్టివ్గా లేదు. కాబట్టి యాక్టివ్ లేనటువంటి లీడర్కు మంత్రి పదవి ఎట్లిస్తారు? మరి మేము బీసీలం చాలామంది ఉన్నాం కదా, మాకు ఇవ్వచ్చు కదా. వేములవాడ ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన కేసు ఆది శ్రీనివాసన్ ఉంటాడు, శ్రీనివాసన్నకి ఇవ్వచ్చు కదా. మరి లేకపోతే దీంట్లో చాలామంది ఉన్నారు కదా బీసీలు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలలో, మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. బీర్ల ఐలే ఉన్నాడు, ఐలేకి ఇవ్వచ్చు కదా. మరి వీళ్ళకి ఎందుకు ఇస్తలేరు, ఇవ్వకపోవడానికి గల కారణం ఏందని చెప్పి చాలామంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేస్తారు. మేము విజయశాంతికి ఇవ్వడం ఒప్పుకోము, ఆమె కాంగ్రెస్లో యాక్టివ్ లీడర్ కాదు, మా వల్ల కాదు అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా హైకమాండ్ తీసుకున్న డిసిషన్ కొంతమంది అపోజ్ చేస్తూ ఉన్నారు, మాకు నచ్చట్లేదు అని చెప్తా ఉన్నారు, ఒక చర్చ. కానీ వీళ్ళు నచ్చలేదని చెప్పినా, వీళ్ళు కింద కొట్టుకున్నా, పైన కొట్టుకున్నా, తలగొట్టు ఏం చేసినా హైకమాండ్ డిసిషన్ ఫైనల్. హైకమాండ్ ఎవరికి పదవి ఇవ్వాలనుకుంటే వాళ్ళకు పదవి వెనట లెక్క, దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు. కొండా సురేఖను మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించి ఒకవేళ విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే ఫైనల్ అన్నట్టే. ఇక హైకమాండ్ చెప్పినట్టు వినాల్సిందే. హైకమాండ్ చెప్పిన మాటలు మేము పట్టించుకోము అంటే హైకమాండ్ వీళ్ళని సస్పెండ్ చేసి పడేస్తారు ఫస్ట్ పార్టీ నుండి. రేవంత్ రెడ్డి అయినా సరే రేపటి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం సీట్లకి వెళ్ళి దిగిపోవాలి, కొత్త ముఖ్యమంత్రిని పెడుతున్నామని చెప్పి సీల్డ్ కవర్ ఉంటుంది. సీల్డ్ కవర్లో ఒక పేపర్ వచ్చిందనుకో, రేవంత్ రెడ్డి నువ్వు దిగిపోవాల్సిందే, రాజీనామా చేయి, నీ ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క అని పేపర్ వచ్చిందనుకో, రేవంత్ రెడ్డి నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి రాజీనామా చేయాల్సిన వేరే ఆప్షన్ ఉండదు. హైకమాండ్ సీల్డ్ కవర్లో లెటర్ పంపిస్తే కథమిగా వేరే ఆప్షన్ ఎక్కడా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం విజయశాంతికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. విజయశాంతికి మీనాక్షి నటరాజన్ మంచి దోస్తులట, వీళ్ళు పార్లమెంట్ కాంచెలు దోస్తులట, వీళ్ళు కలిసినటువంటి వ్యక్తులని ఒక చర్చ అయితే ఉంది. తర్వాత విజయశాంతి డైరెక్ట్ హైకమాండ్ దగ్గరికి పోయి ఆమె ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్ తెచ్చుకుంది. కాబట్టి ఇప్పుడు విజయశాంతికి హైకమాండ్ లెవెల్లో లాబింగ్ నడుస్తూ ఉందని ఒక చర్చ ఉంది. కాబట్టి విజయశాంతి మ్యాక్సిమం కొండా సురేఖ ప్లేస్లో రావచ్చు. ఇంకోటి, మరి కొండా సురేఖ మంత్రి పదవి తీసేసి విజయశాంతికి ఇస్తే మరి 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా, వాటి పరిస్థితి ఏంటంటే 6 మంత్రి పదవులలో ఇప్పుడు 4 మంత్రి పదవులు భర్తీ చేస్తూ ఉన్నారు. ఆ 4 మంత్రి పదవులలో వివేక్ వెంకటస్వామికి ఒకటి, తర్వాత వేముల వీరేశం, లేకపోతే అద్దంకి దయాకర్కి, లేకపోతే మందుల శామిలన్నకు, లేకపోతే వాకాటి శ్రీహరికి ఛాన్సెస్ కనబడుతున్నాయి మంత్రి పదవులకు సంబంధించిన వ్యవహారంలో. కాబట్టి ఈ 4 మంత్రి పదవులు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారట. మిగిలినటువంటి 2 మంత్రి పదవులు ఖాళీ పెడతారు. ఎందుకు ఖాళీ పెడతారంటే ఎవరికి మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి లీడర్ ఉంటే వాళ్ళకి మిగతా 2 పదవులు, అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళకే ఆ 2 మంత్రి పదవులు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఉన్నది. కాబట్టి ఆ 2 మంత్రి పదవులను పక్కన పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నారట. 4 మంత్రి పదవులు భర్తీ చేస్తూ ఉన్నారు, దాంట్లో 2 మంత్రి పదవులు తీసేసి రీప్లేస్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ వీళ్ళిద్దరిని తీసేసి వీళ్ళిద్దరు ప్లేస్లో రాజగోపాల్ రెడ్డిని, విజయశాంతిని పెట్టబోతున్నారు అనేది కొంత వినబడుతున్న అంశం. ఇప్పుడు కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం ప్లేస్లో మళ్ళీ బీసీ లీడర్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, రెడ్డి ప్లేస్లోకి మళ్ళీ రెడ్డిని తీసుకొస్తున్నారు.
కాబట్టి రీప్లేస్మెంట్ జరుగుతూ ఉందనే చర్చ ఉంది. కానీ కొండా సురేఖను మాత్రం తప్పించబోతున్నారు. కొండా సురేఖ వల్ల పార్టీకి కూడా డ్యామేజ్ అవుతా ఉంది. ఆమె ఫిట్ కాదు, అన్ఫిట్ మంత్రివర్గంలో. ఆమె వద్దు అనేటటువంటి అంశాలే చాలా నడుస్తున్నాయి. కాబట్టి సో కొండా సురేఖని మ్యాక్సిమం మంత్రి పదవిలోకి వెళ్ళి తప్పించవచ్చు అనేది కొంత సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నటువంటి అంశం. అలాగే చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ మాత్రం నడుస్తున్నది. చూద్దాం ఏం జరగబోతుందో.